హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీ. ఈరోజు మనం చూడబోతున్న ఫోన్ వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ 10a. ఈ ఫోన్ ఆ ప్రైస్కి వర్తేనా అండ్ ఈ ఫోన్ కొనొచ్చా లేదా, ఇందులో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సర్ఫ్ ఇంటు ద వీడియో. ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే మొబైల్తో పాటు టైప్ సి టు టైప్ సి కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ కొంచెం పేపర్ వర్క్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పౌచ్ అండ్ ఛార్జర్ మాత్రం స్కిప్ చేశారు, అదేం ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ కలర్స్ చూసుకుంటే ఇది టోటల్ 4 కలర్స్లో వస్తుంది: బ్లూ, రెడ్, బ్లాక్ అండ్ గ్రీన్ కలర్స్. మూవింగ్ టు కెమెరాస్, ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ అపర్చర్ 1.7 అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇది వచ్చేసరికి అపర్చర్ 2.2తో వస్తుంది. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి సపోర్ట్ చేస్తుంది మెయిన్ కెమెరా వచ్చేసరికి. అండ్ సెల్ఫీ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ విత్ అపర్చర్ 2.2. అండ్ నేను అనలైజ్ చేసిన రివ్యూస్లో అయితే డే టైమ్ ఫోటోగ్రఫీ అయితే చాలా బాగుంది. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు బాగా వస్తున్నాయి. అండ్ ఈవెన్ 2xలో కూడా మనకి డీటెయిల్స్ ఎక్కడా మిస్ కావు. ఈవెన్ నైట్ టైంలో కూడా ఫోటోగ్రఫీ అయితే బాగుంది, అంటే అబోవ్ యావరేజ్ అనే చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇంకో మంచి విషయం ఏంటంటే నైట్ టైం ఫోటోగ్రఫీలో కూడా డీటెయిల్స్ ఎక్కడా మిస్ కావట్లేదు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి డే టైంలో బాగానే పర్ఫామ్ చేసింది, కానీ నైట్ టైం వచ్చేసరికి కొంచెం డీటెయిల్స్ అయితే మిస్ అవుతున్నాయి. అండ్ కమింగ్ టు వీడియోగ్రఫీ, వీడియో వచ్చేసరికి 4K 30 అండ్ 60 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 1080pలో వచ్చేసరికి 240 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 4K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 1080pలో 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వీడియోస్ 4K 60 FPSలో వచ్చేసరికి డే లైట్లో బాగానే పర్ఫామ్ చేసింది. ఈవెన్ ఎక్స్పోజర్ కంట్రోల్ కానీ స్టెబిలైజేషన్ కానీ ఈ రెండు బాగానే ఉన్నాయి. బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో కూడా 4K 60 FPS ఇచ్చుంటే బాగుండేది. బట్ ఓకే, ఆ విషయంలో ఏం పర్వాలేదు, 4K 30 FPSకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి. డే లైట్లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 4K 30 FPSలో బాగానే పర్ఫామ్ చేసింది. అండ్ 4K 30 FPSలో సెల్ఫీ కెమెరా కూడా బాగానే పర్ఫామ్ చేసింది డే లైట్లో. కమింగ్ టు లో లైట్, నైట్ టైంలో మెయిన్ కెమెరా వచ్చేసరికి బాగానే పర్ఫామ్ చేసింది. ఈవెన్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా అంతే, మనకి లో లైట్లో కొంచెం నాయిస్ అయితే నోటీస్ చేస్తాం. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మరీ లో లైట్లోకి వెళ్తే మాత్రం నాయిస్ అయితే నోటీస్ చేస్తారు. ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా అంతే, కొంచెం లైట్ ఉంటే పర్వాలేదు కానీ లైట్ లేకపోతే మాత్రం నాయిస్ నోటీస్ చేస్తారు. కమింగ్ టు పోర్ట్రేట్ షాట్స్ కూడా ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లం లేకుండా బాగానే ఉన్నాయి. బట్ బొకే వీడియో సపోర్ట్ మాత్రం లేదు. ఓవరాల్ కెమెరా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అనే చెప్పొచ్చు ఈ ఫోన్లో. బట్ ఆ బొకే వీడియో సపోర్ట్ కూడా ఇచ్చుంటే బాగుండేది. అండ్ మూవింగ్ టు డిజైన్, ఇది 6.3 ఇంచెస్ స్క్రీన్తో వస్తుంది, అంటే కొంచెం కాంపాక్ట్ ఫోన్ లాగానే ఉంటుంది. అండ్ కమింగ్ టు బాడీ వెయిట్, ఇది 183 grams బాడీ వెయిట్తో వస్తుంది. అండ్ కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ, ఇది వచ్చేసరికి ప్లాస్టిక్తో వస్తుంది బ్యాక్ సైడ్. అండ్ చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ప్రొటెక్షన్, ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే వెనకాల ప్లాస్టిక్ బ్యాక్ ఇచ్చారు, అక్కడ కూడా కొంచెం గ్లాస్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. అండ్ కమింగ్ టు రిఫ్రెష్ రేట్, ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి OLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ రిజల్యూషన్ వచ్చేసరికి ఫుల్ HD+ రిజల్యూషన్తో వస్తుంది. అండ్ డిస్ప్లే HDRకి సపోర్ట్ చేస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, డాల్బీ విజన్ అయితే ఉండదు. అండ్ నేను గమనించిన ఇంకో విషయం ఏంటంటే బెజల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఫోన్కి. కింద చిన్న కూడా పెద్దగా ఉండటం వల్ల మనం డిస్ప్లేలో ఏదైనా వాచ్ చేస్తున్నప్పుడు కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది. అండ్ డెన్సిటీ వచ్చేసరికి 422 ppi డెన్సిటీతో వస్తుంది. అండ్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి 2000 nits హై బీమ్ నిట్స్ అండ్ 3000 nits పీక్ బ్రైట్నెస్కి సపోర్ట్ చేస్తుంది. సన్లైట్ విజిబిలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది, అంటే జస్ట్ యూస్ చేసుకోవడానికి బాగుంది సన్లైట్లో. బట్ రియల్ టైంలో వచ్చేసరికి మనకి HDRలో 908 nits వరకే బ్రైట్నెస్ వస్తుంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 84.3% వరకు స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంది. బట్ రియల్ టైంలో మీకు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు అయితే డిస్ప్లే అంత బాగా అనిపించదు. అండ్ మూవింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది Tensor G4 చిప్తో వస్తుంది. అండ్ స్టోరేజ్ టైప్ వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. అండ్ ర్యామ్ వచ్చేసరికి LPDDR5X ర్యామ్తో వస్తుంది. ఈ Tensor G4 అనేది స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే 8 Gen 1తో కానీ 8 Gen 2 ప్రాసెసర్తో కానీ ఈక్వల్గా ఉంటుంది. అండ్ AnTuTu స్కోర్స్ చూసుకుంటే మనకు అరౌండ్ ఒక 1.4 million వరకు AnTuTu స్కోర్ అయితే చేసింది. అండ్ టెంపరేచర్స్ కూడా కొంచెం కంట్రోల్లో ఉన్నాయనే చెప్పొచ్చు. 42 నుంచి 43 degrees వరకు టెంపరేచర్ అయితే రీచ్ అవుతుంది. అంటే గేమింగ్ కానీ కెమెరా కానీ యూస్ చేసినప్పుడు మనకి ఈ టెంపరేచర్స్ అయితే నోటీస్ అవుతాయి. అండ్ కమింగ్ టు BGMI సపోర్ట్, ఇది స్మూత్ గ్రాఫిక్స్లో 60 FPSలో హ్యాండిల్ చేస్తుంది గేమ్ని. అండ్ హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడిన తర్వాత మనకి ఈజీగా లాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ అవుతాయి. జనరల్గా యూస్ చేస్తే పర్వాలేదు, కానీ మల్టీ టాస్కింగ్ కానీ ఎడిటింగ్ కానీ లేకపోతే గేమింగ్ కానీ ఎక్కువ యూస్ చేస్తే మాత్రం మనకి ఈజీగా ల్యాగ్స్ అవుతాయి ఫోన్లో. అండ్ మూవింగ్ టు బ్యాటరీ, ఇది 5100 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 30 watt వైర్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మీరు మోడరేట్గా యూస్ చేస్తే ఒక హాఫ్ వర్కింగ్ డే మనకి ఈజీగా వస్తుంది ఈ బ్యాటరీ. ఆప్టిమైజేషన్ అయితే అంత బాగా చేయలేదు ఈ ఫోన్లో, అంటే రఫ్లీ మనం గట్టిగా వాడితే ఒక 6 hours వరకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. అండ్ 0 to 100 ఫుల్ ఛార్జ్ అవడానికి ఇది 1 hour 40 minutes అయితే టైం తీసుకుంటుంది.
బ్యాటరీ వీళ్ళు ఇచ్చిన దానిలో ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. అటు పక్క స్క్రీన్ ఆన్ టైమ్ ఆప్టిమైజేషన్ కూడా బాగాలేదు అనుకుంటే, ఛార్జింగ్ స్పీడ్ కూడా పెద్ద ఎక్కువేం లేదు. అండ్ మూవింగ్ టు సాఫ్ట్వేర్, ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ లో వస్తుంది. అండ్ కమింగ్ టు అప్డేట్స్, ఇది 7 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 7 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఫోన్ అయితే అంతకాలం వస్తుందని నేను అనుకోవట్లేదు. బికాజ్ ఇందులో బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగాలేదు. అండ్ ఆల్సో డైలీ టాస్క్ కూడా ఇది అప్పుడప్పుడు ల్యాగ్ అవుతుంది. సో ఈ ప్రాసెసర్ పైన అంత నమ్మకం లేదు నాకు, అంతకాలం హ్యాండిల్ చేస్తుందంటే. అండ్ స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది కాబట్టి మనకు ఎటువంటి బ్లోట్వేర్ అయితే ఉండదు. ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి. అండ్ కాల్ రికార్డ్ చేసుకునే ఫీచర్ కూడా లేదు. అండ్ NFC తో వస్తుంది, బ్లూటూత్ వర్షన్ 6.0తో వస్తుంది, అండ్ వైఫై 6తో వస్తుంది, అండ్ USB పోర్ట్ వచ్చేసరికి USB 3.2 పోర్ట్తో వస్తుంది. ఎల్గార్డో కనెక్ట్ చేసుకోవచ్చు కానీ బట్ హ్యాండిల్ చేస్తుందా లేదా అనేది డౌట్ ఈ ప్రాసెసర్. అంటే మనకి ఈజీగా ఫోన్ అయితే ల్యాగ్ అయిపోతుంది. అండ్ కమింగ్ టు సిమ్ స్లాట్, ఇది ఒక సిమ్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. రెండోది మనం ఈ సిమ్ వేసుకోవాలి. అండ్ ఆల్సో IP68 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. అండ్ కమింగ్ టు స్పీకర్స్, ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. అండ్ ఎలాంటి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. అండ్ కమింగ్ టు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్ బాగానే ప్రొవైడ్ చేశారు, పైకే ప్రొవైడ్ చేశారనే చెప్పాలి. అంటే కొంచెం యూజ్ చేయడానికి బాగానే ఉంది. అండ్ ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. కమింగ్ టు ప్రైసింగ్, ఇది ఇండియాలో ఒక్క వేరియంటే ఉందనుకుంటా, 49,999 ప్రైస్కి అయితే వస్తుంది ప్రస్తుతానికి. బట్ ఇది బిగ్ బిలియన్ డేస్ సేల్స్ అలాంటి సేల్స్ వచ్చినప్పుడు మనకి ఇది అరౌండ్ ఒక 42,000 నుంచి 40,000 ప్రైస్ రేంజ్లో వస్తుంది. 8GB RAM 128GB వచ్చేసరికి 45,999 ప్రైస్కి అయితే వస్తుంది. అది ఇందులో చూపించట్లేదు, బట్ 45,999 ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ ఓవరాల్గా ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా అనేది ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూసి తెలుసుకుందాం. ముందుగా ప్లస్ పాయింట్స్ చూసుకుంటే, ఇందులో పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన IP రేటింగ్. అండ్ సెకండ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కెమెరాస్. అండ్ కమింగ్ టు యావరేజ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన బిల్డ్ క్వాలిటీ. ఇది కూడా యావరేజ్ లో ఎందుకు పెట్టానంటే, అల్యూమినియం ఫ్రేమ్ తో ఇచ్చారు కాబట్టి అది కూడా యావరేజ్ పాయింట్ లో పెట్టాను. అండ్ నెగిటివ్ పాయింట్స్ చూసుకుంటే, ఫస్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన బ్యాటరీ. అండ్ సెకండ్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్. థర్డ్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన డిస్ప్లే. బెజల్స్ అసలు 40,000 పైన ఉండాల్సిన ఫోన్ కుండే బెజల్స్ కాదు ఇవి. ఫోన్ చూస్తే మనకి 20,000కి వచ్చే ఫోన్ బెజల్స్ లానో ఉన్నాయి ఇవి. డిస్ప్లే ఎంత యావరేజ్ ఉన్నా కూడా బెజల్స్ సరిగ్గా లేకపోతే మనకి మొత్తం ఎక్స్పీరియన్స్ పాడు చేస్తుంది అది. సో ఓవరాల్గా ఎవరికి ఈ ఫోన్ అంటే, ఎవరికైతే ఓన్లీ నాకు పిక్సెల్ నుంచే ఫోన్ కావాలి, అది కూడా సేల్స్లో నాకు 40,000 రూపీస్కి వస్తే తీసుకుంటాను అనే వాళ్ళకి మాత్రమే ఈ ఫోను. అది కూడా కెమెరాస్ అప్పుడప్పుడు యూజ్ చేస్తాను అనుకునే వాళ్ళకి ఈ ఫోన్ అయితే బాగా సూట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో గూగుల్ పిక్సెల్ 10a పైన. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.